టాలీవుడ్ లో సంక్రాంతి అంటే చాలు రచ్చ మామూలుగా ఉండదు. మా సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అని ఒకరంటే, మా సినిమాకు థియేటర్లు ఇవ్వలేదని మరొకరంటారు. గత 2-3 సంక్రాంతులకు ఇదే నడుస్తుంది. అయితే సంక్రాంతి టైంలో ఎక్కువగా వినిపించే పేరు దిల్ రాజుదే. ముందు ఆయన తాను నిర్మించిన, తాను పంపిణీ చేసే సినిమాలకు మినహా మిగిలిన సినిమాలకు థియేటర్లు ఇవ్వరని అంటారు. ఆ తర్వాతే రాజే చివరకు అన్న సినిమాలకు థియేటర్లు ఇస్తూ వస్తుంటారు. 2 సంవత్సరాలుగా దిల్ రాజుకు పోటీగా మైత్రి వాళ్ళు కూడా దిగుతుండడంతో సంక్రాంతి ఫైట్ మరింత రంజుగా మారింది. ఈసారి కూడా సంక్రాంతికి థియేటర్ల ఫైట్ తప్పదు. ఈసారి సంక్రాంతికి దిల్ రాజు సొంత బ్యానర్ లో నిర్మించిన గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక బాలయ్య, డాకు మహారాజా సినిమాను కూడా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఇలా దిల్ రాజు సినిమాలే 3 ఉన్నాయి. ఇక మైత్రి వాళ్ళు పుష్ప 2 ఇప్పుడు థియేటర్లలో ఉంది. నితిన్ రాబిన్ హుడ్ సినిమాను క్రిస్మస్ బరి నుంచి తప్పించి సంక్రాంతి రేసులోకి జనవరి 13న రిలీజ్ చెయ్యాలని మైత్రి చూస్తుంది. అప్పుడు మళ్ళీ థియేటర్ల గొడవ తప్పదు. మైత్రి వాళ్ళు తమ రాబిన్ హుడ్ సినిమా కోసం అప్పుడే థియేటర్లను కూడా బ్లాక్ చేస్తున్నారనేలా వార్తలు మొదలయ్యాయి. ఏదేమైనా సంక్రాంతికి ఈసారి కూడా వార్ తప్పేలా లేదు.